నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం పట్ల హర్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. దుమ్ముగూడెం మండలంలో దెబ్బతిన్న రోడ్లను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదర్. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం. చదువే సమస్తమంటున్న తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికే ఎందరో విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడమే కాక వందల్లో ల్యాప్టాప్లు ఇచ్చి పై చదువులకు భరోసా కల్పించిన కొలికపూడి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు తన స్వంత నిధులతో క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహకారంతో గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని ముత్యాలపాడు బస్టాండ్ రామకృష్ణ మెడికల్ స్టోర్ నందు మంగళవారం రోజు కడప హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్రముఖ కిడ్నీ మార్పిడి నిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్ చే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మోకాల మార్పిడి ఆపరేషన్లు, తుంటి కీళ్ల మార్పిడి ఆపరేషన్లు, విరిగిన ఎముకలు కీ హోల్ ఆపరేషన్లు, భుజాలలో నరం తెగడం, మోకాలు చిప్ప ఎముక విరగడం, మోకాలిలో నరం తెగడం వంటి వాటికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశామని తెలిపారు. డాక్టర్ మాలిక్ అహ్మద్ మాట్లాడుతూ చాగలమర్రి మండలంలోని దాదాపుగా 60 మందికి పైగా పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ మెడికల్ స్టోర్ అధినేత తోముండ్రు నాగేంద్ర కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్, చాగలమర్రి మండల RMPWA సంఘం అధ్యక్షులు మాలిక్ అహ్మద్, వెంకటేశ్వర్లు, పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్, ఇక్కడ హిమాలయ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నేను ఎముకలు మరియు కీళ్ళ మార్పిడి ఆపరేషన్లకి ఫెలోషిప్ చేసి హిమాలయ హాస్పిటల్లో 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. టోటల్గా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ హిమాలయ హాస్పిటల్లో మనము పనిచేస్తడం జరుగుతుంది. ఇప్పుడు చాగలమర్రిలో మనకి కీళ్ళ సంబంధించిన ఆపరేషన్లు కానీ లేకపోతే ఎముకలకు సంబంధించిన పేషెంట్లు ఎక్కువ ఉండడం చేత మనం ఇక్కడ ఒక క్యాంపు వారానికి ఒక రోజు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకొని ప్రతి వారం ఇక్కడ వస్తున్నాం. కీళ్ళ మార్పిడి ఎముకలు విరిగిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే ఆపరేషన్లు జరుగుతాయండి. నరాలు తెగిన వాళ్ళకి కానీ తుంటి మార్పిడి ఆపరేషన్లు అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద హిమాలయ హాస్పిటల్లో ఉచిత ఆపరేషన్లు జరుగుతాయి. మండల ప్రజలందరికీ నమస్కారం.
అనగా మంగళవారం ప్రముఖ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సా వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్ హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి క్యాంపుకి ఇచ్చేసినారు. ఈరోజు ఈ క్యాంపులో BMD టెస్ట్, బోన్ మ్యారో డెన్సిటీ, బోన్ మినరల్ డెన్సిటీ అని కూడా అనొచ్చు, ఆ టెస్ట్ మరియు ఇంకోటి న్యూరోలాజికల్ డిజార్డర్స్కి సంబంధించిన ఒక నరాల పరీక్ష, అది కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ క్యాంపులో చాలామంది ఒక 50 వరకు సభ్యులు ఇప్పుడు చేయడం జరిగింది, పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. అందరూ ఈ క్యాంపులో ఈ క్యాంప్ వచ్చేసి రామకృష్ణ మెడికల్ స్టోర్ అధినేత రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందండి. దయచేసి ప్రతి మంగళవారం సార్ వస్తారు. ఈ ప్రతి మంగళవారము హిమాలయ హాస్పిటల్ కడప నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ సార్ వస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. నిర్మల్ జిల్లా గత కొన్ని రోజులుగా బైంసాపట్నంలో వరుస దేవాలయాల్లో దొంగతనాలు పాల్పడిన ఒక దొంగను ఈరోజు తెల్లవారుజామున సుమారు 1 గంటలకు బైంసా క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడు విజయ్ షిండే అలియాస్ అశోక్ ను పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది. ఈ దొంగతనంలో సుమారు 3 కిలోల 150 గ్రాముల వెండి సొత్తుని మరియు 3 మాసాల బంగారాన్ని పోలీసు వారు స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ డాక్టర్ జానకి షర్మిల మాట్లాడుతూ ప్రజలు తమ ప్రార్థనా స్థలాలు, వ్యాపార సముదాయాలు మరియు నివాసాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి వల్ల నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్తులను కనిపెట్టడంలో సహాయకారిగా ఉంటుందని తెలిపారు. బైంసాపట్నంలో దొంగతనాలు నివారించడానికి పెట్రోలింగ్ వ్యవస్థని బలోపేతం చేయడం జరిగిందని, జిల్లా పోలీస్ సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజలను మరియు వారి ఆస్తులను రక్షించడానికి నిరంతరం అలర్ట్ ఉన్నారు. బైంసాపట్నం కమ్యూనల్ పరంగా చాలా సెన్సిటివ్ ప్రాంతం. తరచుగా జరుగుతున్న ఇటు దేవాలయ దొంగతనంలో పట్టణంలో ఒక అభద్రత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇటు 4 సంచాలనాత్మక దేవాలయాల దొంగతనాలను తక్కువ కాలంలో ఛేదించి పట్టుకోవడం వలన అన్ని అనుమానాలను చెక్ పెట్టినట్టయిందని తెలిపారు. దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన బైంసా టీం అందరూ కలిసి అవినాష్ IPS ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం నాకు వస్తుంది అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 3 కేజీల వెండి రికవర్ చేశాము అండ్ ఈ 3 మాసాలు గోల్డ్ రికవర్ చేశాము. సో దీనికి చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్తో ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తున్నా. ముఖ్యంగా SI శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు, చాలా తిరిగాడు అండ్ హిస్ టీమ్. ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు. డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ IPS, వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళొకసారి మనము ఈ అందరూ టెంపుల్ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు, రైతుల కోసం నిధులు కేటాయించినందుకు భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు మారం రవికుమార్, దేవరొప్పుల మండల అధ్యక్షుడు పెదగౌని రాజు ఆధ్వర్యంలో వేరువేరుగా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పాలకుర్తి, దేవరొప్పుల మండలాల బీజేపీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రాజశేఖర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించడం, రైతులకు కోసం కిషన్ క్రెడిట్ కార్డు లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం, అదేవిధంగా మధ్యతరగతి ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ విధించడం ఇలా చెప్తే పోతుంది. అనేక సంక్షేమ నిధులు ఒక రాష్ట్రానికి ఎక్కువ, మరొక రాష్ట్రానికి తక్కువని కాకుండా దేశంలో ఉన్న ప్రజలంతా సమానమే అనే భావనతో నిధులు కేటాయించారని, 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులతో పోలిస్తే 10 రెట్లు నిధులు పెరిగాయని, దీన్ని హర్షించాల్సిన విషయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీరేదో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఈ రాష్ట్ర దుమ్మగూడెం మండలంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదం వీరయ్య దుమ్మగూడెం మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్ గంగోలు సీతారాంపురం నర్సాపురం తురుబాక రోడ్లను పరిశీలించారు. చర్ల వెంకటాపురం మండలాల్లోని వివిధ క్వారీల నుంచి ఇసుకను రవాణా చేస్తున్న భారీ లోడ్ లారీలు ఈ రోడ్లు అధ్వానంగా మారడానికి కారణమన్నారు. ఈ సందర్భంగా రోడ్ల దుస్థితి, ప్రజల అవస్థలపై చైర్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరింత నష్టం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, రహదారులను పరీక్షించాలని, తక్షణ మరమ్మతు పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, స్థానిక సంఘాల ప్రయోజనాల కోసం రోడ్డు మౌలిక సదుపాయాలు చెక్కు చెదరకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, దీని వలన మధ్యతరగతి ప్రజలకు, నిరుపేదలకు కేవలం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అంటూ ప్రసంగం చేశారు. కానీ దేశంలో 3-4 రాష్ట్రాలకు నిధులు కేటాయింపులు చేసి ఎక్కువ రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తూ అన్యాయం చేశారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంకు ఉపాధి హామీ పథకంకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బూక్య వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తాళ్లపల్లి కృష్ణతోట, నాగేశ్వరరావు, చలపతిరావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఈరోజు తీవ్రమైన అన్యాయం తెలంగాణకు జరిగింది. తెలంగాణకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులకి, పేదలకి ఈ బడ్జెట్లో చోటు లేదు. ఇది కార్పొరేట్లకి, సంపన్నులకు వరాలు ప్రకటించే బడ్జెట్గా ఉంది, పేదల మీద భారాలు వేసే బడ్జెట్గా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని సవరించాలని, దీన్ని సవరించడం ద్వారా మాత్రమే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజే కాదు 10వ తారీఖు హైదరాబాద్ కేంద్రంగా కూడా మేము నిరసనకు పిలిపివ్వడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కూడా ఇప్పటి వరకు బడాబాబులకి రాయితీలు కల్పించడంలో దాదాపు ఈరోజు బడ్జెట్ 50 లక్షల కోట్ల బడ్జెట్లో 12 లక్షల కోట్లని ఇప్పటి వరకు కూడా వడ్డీలకు కడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఉపాధి పని చూసుకుంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి నాడు 2012లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నాడు బడ్జెట్లో కేవలం 14 లక్షల కోట్లలోనే 98,000 కోట్లు ఉపాధి కేటాయిస్తే నేడు 50 లక్షల కోట్లలో కేవలం 86,000 కోట్లు మాత్రమే ఉపాధి కేటాయించడం జరిగింది. గ్రామీణ స్థాయిలో ఉపాధికి పని డిమాండ్ పెరిగింది. అనేక మంది పేదలు పని లేక వలసలు పోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఉపాధి పని ఇవ్వాలి అని అంటే 3 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే తప్ప లేదు. అందుకనే వ్యవసాయ కార్మిక సంఘంగా, ప్రజా సంఘాలుగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో 3 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పని కేటాయించాలని, 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్య కోసం, వైద్యం కోసం నామమాత్రపు కేటాయింపులు ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు మాత్రమే వైద్యం కోసం కేటాయించారు. విద్య కోసం 98,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కాబట్టి వీటిని దాదాపు 2 లక్షల కోట్లకి బడ్జెట్ పెంచితే తప్ప ఈరోజు దేశంలో ఉన్న పేదలకి విద్య కానీ, వైద్యం కానీ అందే పరిస్థితి లేదు. అందుకని ఈ బడ్జెట్ని సవరించడం ద్వారా పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో
బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం పట్ల హర్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్న అధ్యక్షుడు మనుపోలు వెంకటకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని 12 లక్షలలోపు కింది స్థాయి ఉద్యోగులకు ట్యాక్స్ రద్దు చేయడం జరిగిందని అన్నారు. ప్రతిపక్షాలు పనికట్టుకుని బడ్జెట్ను విమర్శించడం సరికాదని అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైరా మండల అధ్యక్షుడు కోరి గోపాలకృష్ణ, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు 2025-26 సంవత్సరానికి నూతన బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా పేదలకి, సన్నకారు రైతులకి, మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి అందరికీ న్యాయం జరిగేలా ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా మనీ పెరిగిన రీతిలో చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి రీతిలో మన నరేంద్ర మోడీ గారు చిన్నగా రైతులకు కానివ్వండి, చిన్న మధ్యతరగతి ఉద్యోగస్తులకు కానివ్వండి, సంవత్సరానికి 12 లక్షల లోపు ట్యాక్స్ లేకుండా చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. కొన్ని రాజకీయ విపక్ష పార్టీలు ఎంత మంచి పని చేసినా పనిగట్టుకొని విమర్శించే పద్ధతిలో బోటోడికి మొదలుపోయిస్తే ఏం చేయాలో అర్థం కాని చందంగా ఎంత మంచి బడ్జెట్ ఇచ్చినా కానీ విమర్శించడానికే పని కట్టుకొని విమర్శిస్తూ ఇంతకంటే మంచి బడ్జెట్ని ఎప్పుడైనా ఏ ప్రధానైనా ఇచ్చారా అని నేను అడుగుతున్నా. ఇలాంటి మంచి బడ్జెట్ ఇచ్చి చిన్నగా రైతులందరికీ న్యాయం జరిగేలా ఇలాంటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ మాసోత్సవాల సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ మనం వాడుతున్న సెల్ ఫోన్ మర్చిపోతే మన ఇల్లు 5 కిలోమీటర్ల దూరం ఉన్నా తిరిగి వెళ్లి తీసుకుంటామని, అదే హెల్మెట్ మర్చిపోతే దాని గురించి పట్టించుకోమని అన్నారు. సెల్ ఫోన్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాకపోతే సాయంత్రమైనా చూడొచ్చని, అదే హెల్మెట్ లేకపోతే మనం మన దారిలో వెళ్లిన ఎదుటి వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేస్తే కనీసం మీటర్ దూరం కూడా వెళ్ళమని, అట్నుంచి అటే వైకుంఠంకు వెళతామని సెల్కు ఇచ్చే విలువను హెల్మెట్ కు ఇవ్వాలని సూచించారు. ద్విచక్ర వాహనం మీద వెళుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీరు ఇంట్లోనే సేఫ్గా బయటకు వస్తున్నారో మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం రైట్ రూట్లో పోయినా కూడా ఎదుటి వ్యక్తి ఇలా వస్తాడో తెలియదు. మనకు కాలు చేతులు తిరిగినారో 2 నెలలు 3 నెలల్లో మనం రికవర్ అవుతాము. బట్ హెడ్ అయితే ఏదైతే ఇంజూర్ అవుతుందో దానివల్ల ప్రాణాలు పోతాయి. మీ ఆఫీస్ కాదు, మీ ఫ్యామిలీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించి దయచేసి ఒకసారి 2 వీలర్ మీరు తీసేటప్పుడు పక్క హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి. మనం సెల్ ఫోన్ మర్చిపోతే ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ మనం వస్తాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాం. బట్ సెల్ ఫోన్ మర్చిపోవడంతో మనకి ఏం కాదు. ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది నీట్గా పాస్ అవుతుంది. పొద్దున వచ్చే ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తుంది. బట్ హెల్మెట్ మీరు మర్చిపోయిన అనుకోండి, ఆ క్షణంలో ఏమి మనం కరెక్ట్ పోయినా కూడా ఎదుటి వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చినా లేదంటే పశువులు కానీ కూడా పడిపోతే హెడ్ ఇంజురీ అయితే ఇప్పుడు జరగదని మనం జరిగితే మీరు ఒక్కరే మనం జరిగితే మన జరగదని జరిగితే మీరు వెళ్ళిపోతారు. బట్ మీరు ఉన్న ఫ్యామిలీ, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యని కావచ్చు, భర్తని కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతుంటారండి. సో ఒక్కసారి మీరు ఇంట్లో బయట తప్పనిసరి 2 వీలర్ ధరించాలని కోరుతున్నాము. ఎవరైనా 2 వీలర్ ఎవరికైనా ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా కొంచెం హెల్మెట్తో ఇవ్వాలి. వితౌట్ హెల్మెట్తో ఇవ్వకూడదు. ఇంకొకటి, ఇప్పుడు మనకు ఆటో డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు. ఒకటి సెంట్రల్ స్కీమ్ మీ శ్రమ్ అని ఉన్నది. అది ఫ్రీ యాప్లో మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు లేబర్ కావచ్చు, జనరల్గా స్టేట్ లెవెల్లో లేబర్ యూనిట్స్ ఉన్నాయి, అంటే ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాళ్ళకు మనకు ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ లేబర్కి సంబంధించినవి మనము ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ ఆర్గనైజేషన్ కాబట్టి నాన్ ఆర్గనైజేషన్ ఎవరికి ఆటో డ్రైవర్సే కావచ్చు, ఇంకా జీప్ డ్రైవర్సే కావచ్చు, లారీ వాళ్ళే కావచ్చు, మీ ఇష్టం అనేది ఒక యాప్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరూ ఈ నామినేట్ చేసుకోవాలి, దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఏదైనా జరిగితే ఒక 2 lakhs ఇన్సూరెన్స్ అనేది ఫ్రీ ఉంటుందండి. అది ఫ్రీ యాప్ అన్నప్పుడు దానికి సింగిల్ ఎంట్రీ కూడా పేమెంట్ చేసేది ఉంది. అది ప్లే స్టోర్లో మీ ఇష్టం అని చేస్తే అది డౌన్లోడ్ చేసుకొని అందరికి దాంట్లో ఎన్రోల్ చేసుకోండి. అది ఫ్రీ యాప్ అండి, అది ప్రతి ఒక్కరు చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం పట్ల హర్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. దుమ్ముగూడెం మండలంలో దెబ్బతిన్న రోడ్లను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదం. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.